నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసమానతలు లేని సమాజ సాధన కోసం శ్రమించిన అంబేద్కర్ అందరికీ ఆదర్శం. భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేసిన ఏపీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు తణుకులో ఘన నివాళి. కౌన్సియ విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రి కారుమూరి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు. తణుకు పట్టణంలో తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి కొనసాగించిన ఎన్నికల ప్రచారం, హారతులిచ్చి ఘనస్వాగతం పలికిన మహిళలు. తణుకులో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు. తాడేపల్లిగూడెంలో రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. అంబేద్కర్ ఆశయ సాధనే రాష్ట్రాభివృద్ధి స్పష్టం చేసిన భీమవరం, ఉండి, పాలకొల్లు ఎమ్మెల్యేలు శ్రీనివాస్, రామరాజు, డాక్టర్ నిమ్మలలు. భారత రాజ్యాంగ నిర్మాణంలో మరువరాని కృషి చేసిన అంబేద్కర్ ప్రశంసించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, వెంట ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. రావులపాలెంలో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలను నిర్వహించిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అంబేద్కర్ ఆశయాలకు స్ఫూర్తినిస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రకటించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. సమాజంలో కుల వివక్షత, ఆర్థిక అసమానతలు సమూలంగా రూపుమొప్పేందుకు విద్య ఒక్కటే మార్గమని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత 133వ జయంతి మహోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై భౌతికంగా దాడులు చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తెలిపారు. భీమవరంలో ఆదివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం ఈ దాడిపై దర్యాప్తు చేసి కారకులైన వారిని శిక్షించాలన్నారు. రాజకీయాల్లో ఈ విధంగా దాడులకు పాల్పడటం మంచిది కాదన్నారు. ఈ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను సీఎం ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. మన దేశంలో అంబేద్కర్ వెనుకబడిన వర్గాలకు ఆరాధ్య దైవం. మొక్కవోని దీక్షతో ఆయన నడిపిన బాట భావితరాలకు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం. సర్వమానవ సమానత్వం, ధర్మ సంస్థాపనను ప్రబోధించడానికి, కులమత ద్వేషాలనే విషవృక్షాలను పెకిలించి వేయటానికి నడుం కట్టిన మహనీయుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన అంబావాడే గ్రామంలో 1891 ఏప్రిల్ 14వ తేదీన భీమ్రావ్ జన్మించారు. అంబేద్కర్కు ఊహ తెలిసిన నాటి నుంచి కుల వివక్షను, అవమానాలను ఎదుర్కొన్నారు. ఫలితంగా ఆయనలో కుల వ్యవస్థ పట్ల వ్యతిరేక భావాలు జీవం పోసుకున్నాయి. భారత సమాజానికి మాయిన మచ్చలా ఉన్న కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. అంటరానితనమనే మహమ్మారిని దేశం నుంచి పారద్రోలడానికి అవిరళమైన కృషి చేయాలని ఆనాడే ప్రతినబూనారు. ఈ నేపథ్యంలోనే బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతం చేసేందుకు అన్ని ప్రజాస్వామ్య వేదికలను ఉపయోగించుకున్నారు. దళితుల హక్కుల కోసం, వారి చైతన్యం కోసం పలు రచనలు చేశారు. అలాగే సమత సైనిక దళ్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు. 1928లో బొంబాయి న్యాయ కళాశాలలో ప్రొఫెసర్గా చేరి దళిత విద్యా సంస్థను స్థాపించారు. కుల మత వర్గ వివక్షత లేకుండా ప్రజలందరికీ సామాజిక న్యాయం అందాలనేదే అంబేద్కర్ ఆశయం. జ్యోతిరావు పూలే అడుగుజాడల్లోనే అంబేద్కర్ కూడా నిమ్న జాతుల విముక్తి కోసం త్యాగాలు, పోరాటాలు చేశారు.
1930, 31, 32 సంవత్సరాలలో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో అస్పృశ్యుల ప్రతినిధిగా పాల్గొని వారి హక్కుల సాధనకు ఉద్యమించారు. ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ఎలక్టరేట్, ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. దాంతో 1932లో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డులను ప్రకటించింది. ఫలితంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు లభించాయి. 1936లో భారతదేశంలోని అణగారిన వర్గాలు, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. అంబేద్కర్ కృషి వల్లే త్రివర్ణ పతాకంలో బౌద్ధిని ధర్మచక్రంలోని అశోక చక్రం చేరింది. 1947లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. అనంతరం రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రపంచంలోని ఏ దేశాల రాజ్యాంగాల్లో ఎక్కడా ప్రస్తావన లేని సామాజిక ప్రజాస్వామ్య సూత్రంతో భారత రాజ్యాంగాన్ని పరిపుష్టం చేయడం ద్వారా అంబేద్కర్ వ్యవస్థలకు ప్రజా పునాదిని ఏర్పరిచారు. కేవలం న్యాయ సూత్రాల అల్లికతో కాకుండా సమాజంలో గుణాత్మక మార్పు రావడానికి అవసరమైన అనేక అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. సామాజిక అణచివేత, దోపిడీ నుంచి షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర బలహీన వర్గాలకు రక్షణ కల్పించడం, వారి విద్య, ఆర్థికపరమైన హక్కులకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా 46వ రాజ్యాంగ అధికరణను రూపుదిద్దడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా దేశ సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా నివారించడానికి 38(1), 38(2), 39(b) రాజ్యాంగ అధికరణల రూపకల్పనకు చోదక శక్తిగా ఆయన నిలిచారు. వీటన్నిటినీ పాలకులు చిత్తశుద్ధితో అమలు చేసి ఉంటే షెడ్యూల్ కులాలు, తెగల స్థితిగతులు ఎంతగానో మెరుగుపడి ఉండేవి. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా ఖ్యాతి ఆర్జించారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ జయంతిని తణుకులో వాడవాడలా నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. జయంతోత్సవాల్ని భారతదేశం అంతటా నలుమూలల పండగలా చేసుకుంటున్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్లే, రాజ్యాంగం రాసిన వల్లే బడుగు బలహీన వర్గాలకి అన్నింటిలోనూ అవకాశం వచ్చింది. అలాగే నేను జడ్పీ చైర్మన్ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్లే జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగుండాలని ఆయన ఎన్నో రకాలుగా రాజ్యాంగాన్ని రచించి మరి పేదవాళ్ళందరూ కూడా, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఎదగాలి, అందరూ బాగుండాలి, అన్నిట్లోనూ పాల్గొనాలని చెప్పే ఉద్దేశం మీద ఆయన రాసిన రాజ్యాంగం వేళ భారతదేశం అంతా కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా రాజకీయంలో ముందుకు వస్తున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉత్సవంలో అందరూ పాల్గొన్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, పొట్ల సురేష్లు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించి రాజ్యాంగ నిర్మాతకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల మేరకే తమ పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, నాయకులు కడియాల సూర్యనారాయణ, తాతపూడి మారుతీరావు, బోళ్ల శ్రీనివాస్, తమరాపు సత్యనారాయణలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ నాయకురాలు తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక పుష్పమాలలు వేసి జోహారులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కాంత్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు నందమూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం మనకి రెండు దశలుగా రెగ్యుమెంటరీ ప్రజాస్వామ్యం ఈ భారతదేశం చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భావించారు. ఎందుకంటే రాజ్యంలో ఆయన ప్రతిపాదించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ నాయకులు కడలి రామారావు, దిరిసిపూర్ రామకృష్ణ, ఆకుల సాయి గౌస్ఖాన్, పొలమాల వీరభద్రములు పాల్గొని కాంగ్రెస్ నడిపిన స్వతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ పాల్గొని దేశాభివృద్ధికి గొప్ప సేవలు అందించారని పేర్కొంటూ నినాదాలిచ్చారు. ఇంకా మండల తహసీల్దార్ బిఎం ముక్తేశ్వరరావు, పోలీస్ స్పెషల్ బ్రాంచ్ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ మద్దా శ్యామ్కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ప్రతినిధి శంకు మనోరమలతో పాటు కౌన్స్య విగ్రహ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించిన ప్రముఖ దళిత నాయకులు కొండే నాగేశ్వరరావులు అంబేద్కర్కు పూలమాలలతో జయజయలు పలికారు. కాగా
సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, నాయకులు బాతు వేణుగోపాలు రాజ్యాంగానికి వచ్చిన ముప్పును అడ్డుకునేందుకు అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఎరగవరం మండలం తూర్పు వెప్పరు గ్రామ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నామన వెంకటేశ్వరరావు, అడ్డాల సత్యనారాయణ, గిద్ద సూర్యనారాయణ, గుడిమెట్ల కోటేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు తెలుగుదేశం నియోజకవర్గ అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పట్టణంలో ఆదివారం కూడా కొనసాగించారు. ఈ మేరకు 9వ వార్డులో ఆయన ఇంటింటికి పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు మహిళలు శాలువాలు కప్పి హారతులిచ్చారు. ఈయన వెంట పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, వార్డు నాయకులు సానబోయిన దామోదర్, సానబోయిన రాములు, పిల్లి ముత్యాలు, కుడిపూడి చంద్రరావు, జక్కంశెట్టి సుబ్బారావులు పాల్గొన్నారు. కాగా కావలపురం గ్రామ సర్పంచి వనచర్ల అప్పనస్వామి ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం తీర్థం పుచ్చుకొని ఆర్మీలికి మద్దతు పలికారు. పట్టణం 9వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ కూటమి ఎందుకు రావాలనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ వారందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి రావాలని ఆకాంక్షిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ సహకారంతో రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. వారందరూ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో కూటమిని విజయం అందించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వారి ఆశీస్సులు అందించడం జరుగుతుంది. లక్ష్మీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో తణుకులో ఆదివారం నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి చెస్ పోటీలలో 200 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆదిత్య స్కూల్ ప్రధానోపాధ్యాయులు గురుజు ఆదిశేషు మాట్లాడుతూ చదరంగం క్రీడ ద్వారా విజ్ఞానం పెరగగలదని చెప్పారు. ఫలితంగా జీవితంలో ఉన్నతంగా స్థిరపడవచ్చని ఉద్బోధించారు. చెస్ కాంపిటీషన్స్ ప్రారంభించిన కుడుపూడి చరణ్ గారు సమాజం విజ్ఞాన వీధుల్లోకి వెళుతూ ఉంటే దానికి విజ్ఞానానికి అనేక మలుపులు సమాజం తిప్పుతోంది. దానికి విద్యతో పాటు మంచి విజ్ఞానం ఉంటేనే పిల్లల సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముందు రాబోయే రోజుల్లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. దీన్ని తట్టుకోవాలంటే చదువుకి తోడు కొన్ని సోర్సెస్ ఉండాలి. ఆ సోర్సు పిల్లల్ని విజ్ఞానవంతులు చేయడానికి ఒక మార్గదర్శకం ఈ చెస్. ఒక పెద్ద స్థాయి ఆఫీసర్ అయిన తర్వాత ఒక మనిషి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే ఒక చదువులో వచ్చిన విజ్ఞానం ఒకటి సరిపోరండి. చెస్ తప్పనిసరిగా అవసరం. చెస్ మాస్టర్ కుడిపూడి చరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాన్యపల్లి శ్రీనివాస్, కొత్త సూర్య మాణిక్యాలరావు, మన్యం వెంకటప్పారావు, పులుపు సునీల్లు పాల్గొని ప్రోత్సహించారు.
తణుకు గోస్తని నదికి ఆనుకుని ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వినాయక విగ్రహాన్ని నెలకొల్పనున్న సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కొమ్మోజు రామకృష్ణ, స్వర్ణకార వృత్తి సంఘం అధ్యక్షులు పొడుగు రామాచారి, మండపేటకు చెందిన బ్రహ్మశ్రీ బంటుమల్లి చంద్రశేఖర శాస్త్రి శిష్య బృందంతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు కడియం అప్పలాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ ఆదివారం పట్టణంలోని 9 మంది వృద్ధులను ఉచితంగా పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. సంచార శకటం ద్వారా నిర్వహించిన ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమంలో వేల్పూరుకు చెందిన కోర సత్యనారాయణమూర్తి ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి సంఘం కోశాధికారి అజీ భాస్కరరావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, ఎడ్లమాని పార్వతి, నర్సింగ్ స్టాఫ్ సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.